పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం పెదకాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవ సందర్భంగా పుచ్చకాయల రాజేశ్వరమ్మ శేషమ్మ ట్రస్ట్ చైర్మన్ పుచ్చకాయల బ్రహ్మాజీరావు ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెదకాపురంలో చేపల చెరువుల మీద పనిచేసే కూలీల పిల్లలు నడుచుకుంటూ స్కూలుకు రావడం చూసి చలించిపోయిన బ్రహ్మాజీరావు 18 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. తన ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. బ్రహ్మాజీరావుకు ప్రముఖులు శాల్వాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కటారి జయలక్ష్మి, సర్పంచ్ శ్రీమతి ఓసల బేబీ స్నేతు, లెక్చరర్స్ జి వెంకటరమణ, చైతన్య, స్కూల్ హెడ్ మాస్టర్ బందెల శ్రీ కాళహస్తీశ్వరుడు, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పుచ్చకాయల రాజేశ్వరమ్మ శేషమ్మ ట్రస్ట్ సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ పేరు మీద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఎర్లీ స్టేజ్లో ఫస్ట్న 2014లో మా గ్రామంలో సుమారు 2 లక్షల వ్యయంతో నవగ్రహ మండపం శివాలయం క్యాంపస్లో నేను ట్రస్టీ చైర్మన్గా ఉన్న రోజుల్లో మా ట్రస్ట్ తరపున నిర్మించడం జరిగింది. తర్వాత మన పెదకాపురం హై స్కూల్లో టాపర్స్కి ఎవ్రీ ఇయర్ 10th టాపర్స్కి 3 ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వటం, తర్వాత భీమవరంలో మదర్స్ డే సందర్భంగా 15 మంది మదర్స్కి కుట్టు మిషన్లు, అలాగే నేను బై ప్రొఫెషన్ అడ్వకేట్ని, లేడీ అడ్వకేట్స్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఈ న్యూట్రిషన్ డే సందర్భంగా భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో HIV పాజిటివ్ పర్సన్స్కి న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఆకివీడ్లో లాస్ట్ ఇయర్ 2023లో 20 మంది మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేయటం జరిగింది. అదే రకంగా నిరుడు పెదకాపురంలో డిగ్రీ లెవెల్లో స్థాయి చదివే విద్యార్థినులకు ఒక 25 మందికి మనిషికి 5,000 చొప్పున ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం మా పెదకాపురం గ్రామంలో కొల్లేరు ప్రాంతంలో చెరువుల మీద ఉండేటటువంటి ఫ్యామిలీస్ చెరువు కాపలాలు ఉపాధిగా కల్పించుకొని ఆ చెరువుల మీద ఉండే వాళ్ళ యొక్క సంతానం హై స్కూల్కి 5-6 కిలోమీటర్లు నడుస్తూ రావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు అలాగా ఒక 20 మంది సుమారు ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే నేను రియాక్ట్ అయ్యి వాళ్ళని అడిగితే సైకిల్స్ వాళ్ళకు కోరటం, నేను తీసుకొచ్చి ఈ రోజున అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని వాళ్ళకి ఈ సైకిల్ పంపిణీ చేయటం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో నాకు అనేక మంది మిత్రులు ఫైనాన్షియల్గా కాదు సేవాపరంగా సలహాలు కానీ సూచనలు చేస్తున్నారు. మా సంస్థకి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది కంప్లీట్గా కేవలం మా కుటుంబ నిధుల నుంచే, మా ఆదాయాల్లోంచి, మా కుటుంబ నిధుల్లోంచే వెచ్చించడం జరుగుతుంది. ఫండ్స్ సేకరించడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.